పరతత్వము, తత్వాలు 36, 37 తత్వాలు తెలుసుకోవటం అనేది ఆ శివ కటాక్షం ఉండాలి అని చెప్తున్నాడు. అదే శివ జ్ఞాన ప్రాప్తిరస్తు, శివ కటాక్ష ప్రాప్తిరస్తు అంటే అది. అంతేగాని కడుపు కోసమే అన్నట్టుగా ఉండకూడదు పూజలు. దాని యొక్క పిండీకృత సత్యమైన అగ్ని అయిన వాక్కు కూడా, శక్తి కూడా ఖాళీ స్వరూపమే. అగ్నిర్వాక్కు వాగేవరుక్ అన్నారు. నీ మాట ఏదైతే ఉంటుందో, అవునా, అది గొంతు దగ్గర రాపిడి వలన, స్వరపీఠిక దగ్గర రాపిడి వలన నువ్వు ఆ అక్షరాన్ని రా అని అనగలుస్తున్నావు. ఈ రా అనే అక్షరాన్ని ఎలా పలకాలి అనేది స్వరపేటిక నిర్ణయిస్తుంది. అమ్మ, ఆ ఒకటి పెట్టు, మా అన్నది పెట్టు, 2 కలుపు, అమ్మ. ఆ స్వరపేటిక దగ్గర సంఘర్షణ జరగటం వలన మాట అనేది పక్కవాడికి అర్థమయ్యేట్టుగా వస్తున్నాయి శబ్దాలు. ఏదో నువ్వేం అర్థం చేసుకుంటావు? ఇప్పుడు పక్షులు ఉన్నాయి, పక్షుల దగ్గర కాకా అంటుంది. ఏంటి నువ్వు చెప్పు, ఆ కాకా అంటే ఏంటో నీకు తెలియదు. ఇంకో కాకి వచ్చి వాడితే దానికి తెలుస్తుంది దాని భాష. అది చెప్తున్నాడు. ఎంత చూడండి, ఎంత డీప్ గా ఉందో అమ్మవారి కాళీ స్వరూపము. స్వా కూడా కాళీ, దాని యొక్క పిండి సత్యమైన అగ్ని అయిన వాక్కు కూడా, శక్తి కూడా కాళీ స్వరూపమే అన్నాడు. ఎంత చక్కగా మాటలు మాట్లాడుతున్నావు కదా బాబు అని అంటారే, అది కాళీ అమ్మవారి అనుగ్రహం. అగ్నిర్వాక్ వాగేగరు. అందుకే అమ్మవారి, కాళీ అమ్మవారు ఏం చేస్తుంది, ఆ బీజాక్షరం నీ నాలిక మీద ఒక్కటి త్రిశూలంతో రాసిందంటే అయిపోయింది నీ జన్మ చరితార్థం. కాళిదాసుకి చేయలే, మహాకవి కాళిదాసు రాసిందా లేదా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న త్రిశూలంతో నాలిక మీద రాస్తున్నారు అక్షరాభ్యాసం గురువులు ఈ మధ్య కాలంలో. అవునా? మరి గురువు రాశాడంటే తిరిగేలేదు. సో అది కూడా అమ్మవారి. అట్లే కంటి వెలుగు కూడా, సమస్త దృశ్యమాన ప్రపంచాన్ని చూసే శక్తి కూడా కాళీయే. ఇప్పుడు నీ భౌతికమైన నీ దృష్టి ఏదైతే ఉందో, నేత్ర దృష్టి అంటారు. నువ్వేమనుకుంటావు, అంత పెద్ద గుడ్డంతా చూస్తుంది అనుకుంటున్నావు. కాదు, అంత పెద్ద గుడ్డులో కూడా ప్రాణం ఎలా ఉంటుంది? ఇంత పెద్ద శరీరంలో నీ గుండె ఎంత ఉంది? గుప్పెడంత ఉంది. అలానే ఈ యొక్క కంట్లో కూడా గుడ్డు నీ అరచేతంత ఉన్నా అందులో అసలైన ప్యూపిల్ అంటారు, కంటి పాప. ఆ పాప వెనక ఉన్న తార, ఆ తార అమ్మవారు అంటున్నారు. ఆమె అక్కడ ఉన్నది కాబట్టి నువ్వు చక్కగా అన్ని అక్షరాలు దృశ్యమాన ప్రపంచాన్ని అంతా చూసి ఆనందిస్తున్నావురా వెదవా అంటుంది. అది నేను రా అని. నేను పక్కకు జరిగితే నీకు ఆపరేషన్ సక్సెస్ అయినా నీకు చూపు రాదు. సో ఈ అమ్మవారు చూడండి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఆయుష్ దగ్గర నుంచి, లయమ వరకు కూడా ఈమె ఎన్ని వరాలు ఆమె ఇవన్నీ పెట్టుకుని కూర్చున్నది. అంటే ఈ అమ్మవారిని, కాళీ అమ్మవారిని ఇది కోరుకుంటే ఇదే కోరుకోవాలని కాదు, అన్నీ నువ్వు ఏది అడిగినా ఇస్తాను అని. ఇంకేం కావాలి? అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. కాళీ అంటే కాలము. ఎవరికి కాలము లేదు? చేప పిల్లకి చేప కాలం ఉంది, కాకి పిల్లకి కాకి కాలం ఉంది. నువ్వు కాకిలా 100 బతుకులా అంటుంటాం కదా మనం కూడా. మరి దానికి ఒక కాలం ఇచ్చావుగా, మరి నీకు ఒక కాలం పెట్టుకున్నావు కదా. 100 ఆయుష్గా ఉండు నాయన చిరంజీవి అని మనం ఆశీర్వదిస్తున్నాం కదా. అలా ఎన్ని కాలాలు నువ్వు ఎన్ని రూపాల్లో ఉన్నా అదంతా సమిష్టిగా ఈ కాళీ అమ్మవారి అని చెప్తున్నారు. ఆయుష్ తరగటం అనేది కూడా కాళీ కృపయే. నువ్వు బతకాలి, రేపు కూడా నేను బతకాలి, రేపే నీ ఆఖరి రోజు అమ్మవారు చెప్పిందంటే అంతే కదా. పోయేటప్పుడు నీకు కొన్ని ఇవి వస్తాయి అమ్మా, దానికి సంకేతాలు వస్తాయి. అది నీ వరకు తెలుస్తుంది. అది సృష్టిలో రహస్యం. నీకు తెలియకుండానే నీకు అటువంటి దృశ్యాలన్నీ నీ యొక్క కళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆయుష్ తరగటము గాని, మళ్ళీ అమ్మవారు వచ్చి నిన్ను ఏదో మళ్ళీ ఆయుష్ పూసినట్టుగా, అమ్మా జబ్బు పడ్డావు, ఇంటికి వచ్చావు, అట్నుంచి అటే పైకి పోక ఇంటికి వచ్చావనుకో, అది కాళీ అమ్మవారి యొక్క కృప. ఆయుష్ అక్కడికి వెళ్తే కరిగింది అనుకున్నావు. అమ్మో ఎంతకాలం బతకనండి బాబు నేను అని చెప్పేసి టెన్షన్ పడ్డావు. బతికావు, ఇంటికి వచ్చావు. అప్పటికి నా అమ్మవారు నన్ను ఆయుష్ పెంచిందండి, ఇక ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను తిండి వ్యవహారాల్లో అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటాం. ఈ 2 కూడా ఈ అమ్మవారి అని చెప్తున్నారు. సో ఆరోగ్యరీత్యా ఆరోగ్యమాత అని చెప్పేసి ఇంకో దేవత చుట్టూ తిరగటం అవసరం లేదురా. ఈ అమ్మవారి ఏ కోరికనా తీర్చే తల్లి, అన్నపూర్ణ, ఇహము పరము.
అంతేగాని నువ్వు లక్ష్మి అడిగినా కూడా ఇస్తుంది. మంచి కాలమే నీ లక్ష్మి, మంచి శ్వాసయే నీ లక్ష్మి, మంచి ఆరోగ్యమే, హెల్త్ ఈస్ వెల్త్. అదే నీ కాళీ అమ్మవారు. ఇంకేం కావాలి? ఇది దేనికి సంకేతాలు వస్తున్నాయి అంటే ఈ లలిత అమ్మవారి యొక్క ఈ 10 అమ్మవార్లు కూడా ఆమె యొక్క అంగదేవతలే. చెవులు, కళ్ళు, కాళ్ళు. మరి ఆమె కూడా మరి కాలాన్ని పుట్టించింది కదా, ఆమె ఖాళీగా వస్తుంది. మరి సృష్టి అంతా ఆమె నుంచి వచ్చినప్పుడు ఆమె అన్ని రూపాలు తీసుకొని నిన్ను కూడా పుట్టించింది. సో ఏ రూపంలో నేను లేను, అన్నిటినీ సమిష్టిగా చూడు అని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారిని. అంతేగాని దశమహావిద్యలు అంటే దేనికి దానికి అని చెప్పి గుళ్ళు కట్టడం కాదు. ఈ తత్వం పెట్టుకొని గుళ్ళు కట్టాలి. ఏమైందా? తెలియని వాళ్ళకి తెలియపరచాలి. అంతేగాని డబ్బు కోసమే గుళ్ళు అని చెప్పేసి యజ్ఞాలు ఇంత అవుతాయమ్మా, 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 10 లక్షలు అవుతాయి, ఇలా చెయ్యకూడదు అని మన హిందూ సాంప్రదాయాల్లో అంత మనకి అసలు మన సనాతన ధర్మం అంత గొప్పది. ఆ గొప్పతనాన్ని చాటండి, అంతేగాని దాన్ని తగ్గించకండి. అతి తెలివితేటలు. 4 పుస్తకాలు చదువుతారు, 4 పాండిత్యాలు వచ్చేస్తాయి. అవునా? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అది నీ వరకు ఉపయోగం. ఇప్పుడు నేను భగవద్గీత చూడకుండా నాన్ స్టాప్గా 3 నిమిషాలు చెప్పాను అనుకో, ఆహా ఓహో అని వేస్తున్నాం మనం. ఏంది అది? నాకు లాభం, నీకేం లాభం? దాని తత్వం కూడా చెప్పాడండి అంటే అరే అట్లా అనమాట. నీ లాభాలన్నీ నీ వరకు ఉంటే లోకానికి ఏమమ్మా శ్రేయస్సు? లోకానికి ఏం లాభం? నీకేదో కలిసి వస్తే నువ్వు కారు కొనుక్కుంటే నేను తిరుగుతుంది. నేనెందుకు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడాలి అన్నారు, నేను టెన్షన్ పడాలి? అదన్నీ చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఈ చిన్నవి చెప్తే గానీ పెద్దవి అర్థం కావమ్మా. కిండర్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే పుస్తకాలు ఇస్తారా? ఆట ఇస్తారు ఆడుకోమని. ఈ ప్రపంచమే పాఠశాల. సో చిన్న చిన్నవి చూసుకుంటూ మనం పెద్దవి నేర్చుకోవాలి. మనం ఏదో వయసును బట్టి నేనేమో నాకు అన్ని తెలుసు అన్నట్టుగా మనం అనుకుంటే ఏమీ తెలియదు. చిన్నపిల్లాడే మనం కూడా. 6 ఏళ్ల తర్వాత ఏమీ తెలియని వాళ్ళే కదమ్మా మనం కూడా. చెప్పు, ఏం అనుభవిస్తాం మనం? చిన్నపిల్లలు యవ్వనంలో ఉన్న వాళ్ళు చేసే పనులు మనం చేయగలుగుతామా? చేయలేము. అయిపోయింది, ఆ టైం అయిపోయింది. అన్నం తినగలుగుతామా? తినలేవు. వద్దండి, నాకు పడదండి. ఏమ్మా? ఈ కాళీ విద్య యొక్క తత్వాన్ని తెలుసుకుంటే జీవన్ముక్తులమవుతాము అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా చెప్పిస్తోంది గురుమండలం అమ్మవారు చెప్పిస్తోంది. కాబట్టి ఈ తత్వాన్ని అంతా కూడా ఇంతో అంతో సానుభూతి చేసుకున్న వాళ్ళందరికీ కూడా కాళీ అనుగ్రహం ఉంటుంది ఆ తత్వం వలన, తెలుసుకోవటం వలన. అది అసలైన గుర్తించుకోవటం దేవుణ్ణి. అంతేగాని ఫోన్ చేసి ఇలా ఉన్నావు, గుడ్ మార్నింగ్, ఇవి కావు. తత్వము తెలుసుకుని అప్పుడు అమ్మవారు నీకేమి ఇస్తుంది? పోన్లేడా నా తత్వం తెలుసుకున్నావు, ఆజ్ఞాచక్రం దగ్గరికి రా, అక్కడ ఎవరో గురువుని చేతిలో అప్పచెప్తాను అంటుంది. ఇంకా పైకే ఇంకా నీకు జీవన్ముక్త అనే స్థితి ఇస్తుంది అని చెప్తున్నారు. తత్వం తెలుసుకుని పూజ చేసావు, తత్వం తెలుసుకుని మంత్రం చేసావు అనుకో, ఇంకా వాడి లయంలోకి వెళ్ళిపోతాడు. అందుకే ప్రాణం ఉండగానే అన్ని పనులు చేసుకొని రా అని మనం చెప్తారు గురువులు. పోయిన తర్వాత నువ్వేం చేస్తావమ్మా? చేయగలుపులేవు, కాలు గలుపులేవు. చేతులు కాళ్ళు బాగున్నప్పుడే ఏదో ఒకటి చేసుకోండి, సెటిల్మెంట్స్ చేసుకోండి. పిల్లలకి ఏ బంధాలు పెట్టుకోకండి. అమ్మవారి పిలుపు దగ్గర వాడు అంటే నాకు ఇష్టం అని చెప్పుకుంటూ బంధం పెంచుకోకూడదు. అటువంటి వాడికి మళ్ళీ కిందనే ఉంటారు. పునరతి జననం అన్నట్టు, సరే వాడికే పుట్టుబో అంటుంది ఇంకో జన్మలో. అదే రుణానుబంధేనా పశుపత్ని సుతాలైనా. అవునా? మనవడు 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 అనుకుంటూ పోయాడు వాడు. ఆ మనవడి పెళ్లి టైంలో వాడే మళ్ళీ కొడుకుగా పుడతాడు. బంధం జీవబంధం కదమ్మా. ఈ ముక్తి ఎలా ఇస్తుంది అమ్మవారు? అందుకే చివరికి వచ్చేస్తున్నప్పుడు అన్ని తెంపుకోమంటారు. ఇంతకాలం మనం ఇంత వయసులో మనం ఉన్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఆ బంధాలు వేశారు, సంఖ్యలు వేశారు. సంఖ్యలు విడదీసుకోవాలి. ఇంకా కొత్త వేసుకుంటే ఎట్లా? అవునా? కొత్తవన్నీ వేసుకున్నాం కదా. 3 తరాలు అన్నావు, 4 తరాలు అన్నావు. వాడు ఒక్కటి నేను ఉపనయనం చూసిపోతానండి అంటావు, 5వ తరం వాడు. ఆమెకు అప్పటికే 100 సంవత్సరాలు ఉంటాయి. అవునా? ఇది కాదు కదమ్మా. ఇంకా ఆ వయసులో కూడా బంధమేం పెట్టింది కానీ ముక్తి అనే మాట మాట్లాడట్లేదు చూడండి. అదే అమ్మవారి కాళీ అమ్మవారి యొక్క మహామాయా స్వరూపం. అందుకని ఆమె తత్వం తెలుసుకుని ఆమెను ఆశ్రయించావంటే అందులో నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది. అదే అంటారు, ఇఫ్ యు లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యు అని.
నీలోనే ఉన్నానమ్మా. అవునా? ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, మన కష్టకాలం వస్తే మన ఇంటి పక్క వాళ్ళే ఉంటారు. అదేంటండి మాకు తెలియకుండా వాళ్ళెవరినో అడిగారు, మాకు ఒక మాట చెప్తే ఏమవుతుంది, మేము హెల్ప్ చేయలేమా? మన ఇంటి పక్క వాళ్ళని ఎప్పుడు మనం పట్టించుకోం. మన ఆత్మని పట్టించుకోం. ఈ మనసు ఏం చెప్తుంది, నీ ఫ్రెండ్ నిన్ను తిరిగాగా వాడి దగ్గరికి వెళ్ళి ఊరంతా తిప్పుతుంది అది. అవునా? ఆ విషయం మరి ఆత్మకి తెలిసిందనుకో, ఎందుకు నా దగ్గరికి వస్తే నేను ఇచ్చేదాన్ని కదా, గడప దాటకుండానే నీ ఇంట్లో నీకు సహాయం అందుతుంది కదా అని ఆత్మ అలా ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం నువ్వు చెప్తే కదా దాన్ని తెలిసేది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఆత్మ, దెన్ ఆత్మ విల్ లుక్ ఎట్ యూ. మరి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కూరగాయల మార్కెట్కి వెళ్తే ధైర్యం కిలో, నేను కొనుక్కుంటా మరి 10 కిలోలు ధైర్యం ఇవ్వండి అని. అలా రావట్లేదు కదా. ధైర్యం ఎలా వస్తుంది? నీలోంచి పుట్టేవి. ఎవరు ప్రపంచంలో పుట్టించి నీకు అమ్మేవాళ్ళు కాదు. ఇవన్నీ నీలోనే నువ్వు పెంచుకోవాలి అన్నప్పుడు ఈ కాళీ అమ్మవారిని ఆశ్రయించాలి అని చెప్తున్నారు అక్కడ. నీకు ధైర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ప్రాణం సరిగ్గా ఉండాలన్నా, లయంలోకి వెళ్ళాలన్నా, ఇవన్నీ ఇచ్చే తల్లి అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆమెను వదిలేసి ఇంకో దేవత చుట్టూ తిరిగితే ఎట్లా? ఆరోగ్య దేవతకి ఒక గుడి ఉందండి, సోమవారం వెళ్ళాలి, మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలండి, శని ప్రభావం ఉంది. ఇలా నువ్వు పెట్టుకుంటే ఎట్లా? అనేకంలో తిరిగినా ఏమొస్తుంది? అవన్నీ ఒకటే చోట ఉన్నాయి కదా. డీమార్ట్‌లా? అవునా? ఎందుకు ఊరంతా తిరుగుతావు? పప్పులు లేవు అక్కడ పోతే? ఇంటికి కావాల్సినవన్నీ ఉన్నాయి అక్కడ. అయిపోయింది. అన్నీ ప్యాక్ చేసుకో, ఇంటికొచ్చేయి. హాయిగా అన్నీ సర్దేసుకో, హాయిగా ఇంత వండుకొని తిను. ఇక్కడో చోట, అక్కడో చోట ఆటోల ఖర్చులు కాలే? అవునా? అదనంగా 3000 పడుతుంది నెత్తి మీద. 3000 సరుకైతే 6000 అయింది. ఇక్కడ పూజ చేయించానండి, అక్కడ చేయించానండి, ఇక్కడ ఇంత తీసుకున్నారు, అక్కడ అంత తీసుకుంటారు మరి. మరి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోరు, వాళ్ళ గుడికొస్తే తీసుకోరు, ఉట్టిగా చేసి పెడతారా? ఆ గుడిలో ఇచ్చానంటే అక్కడక్కడ ఇచ్చావు, ఇక్కడ ఇవ్వు అంటారు. అవునా? నేను చిగడపల్లిలో నేను హుండీ కట్టేసాను స్వామి అంటే తిరుపతి స్వామి ఊరుకుంటాడా? ఇక్కడ వెయ్యి అంటాడు. ఇక్కడగా నువ్వు మొక్కుకుంది. అవునా? అలా అన్నమాట. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి అంటున్నారు. తత్వాలంటే ఇవి. హ్మ్. అమ్మవారిని మనం ఎలా ఆ దశమహావిద్యలంటే ఎలా అర్థం చేసుకుంటున్నాం తెలుసా మనం? హ్మ్. ఒక శిల్పి ముందు ఏం చేస్తున్నాడు? కళ్ళు చెక్కుతున్నాడు. తర్వాత చేతులు, మెడ, ఇవన్నీ చెక్కుకుంటూ కిందకొస్తున్నాడు. ఈ దశమహావిద్యల్లో కూడా లలిత అమ్మవారి స్వరూపమే ఇదంతా. ఈ సృష్టి అంతా ఆమె కూర్చొని ఉన్నది అని దాని తాత్పర్యం. ఇప్పుడు మనం కంటి గురించి తెలుసుకున్నాం. కాలము గురించి తెలుసుకున్నాం. కాలం ఎప్పుడు పుట్టింది? దేశం ఎప్పుడు పుట్టింది? చైతన్యంగా కాళీ ఎలా ఈ సృష్టి జరుగుతోంది. అదే కదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇప్పుడు మనం ఏం అర్థం క్రియాశక్తి గురించి తెలుసుకున్నాం. చైతన్యం గురించి తెలుసుకున్నాం. ఆహా! అమ్మవారు రూపంగా ఆమె వచ్చి ఇచ్చా జ్ఞానం పెట్టుకుంది పైన సృష్టి చేయాలని. క్రియగా ఎలా వస్తుందో చెప్తున్నాడు. దశమహా విద్యలంటే క్రియాశక్తి స్వరూపాలని. వాళ్ళు 10 మంది దేవతలు, 10 అవతారాలు. అంతే కదా! చేతులు, కాళ్ళు ఎందుకున్నాయి? పని చేయడానికున్నాయి. సుఖపడటానికున్నాయా? కళ్ళు దేనికున్నాయి? చూడటానికున్నాయి. ముక్కు ఎందుకుంది? శ్వాస తీసుకోవడానికుంది. అట్లా అన్నమాట. ఓ సమిష్టిగా నువ్వు ఒక శ్రీచక్రాన్ని భావిస్తే, అవునా? అది పూర్తి స్వరూపమైన లలితా పరాభట్టారిక అని చెప్తున్నారు. అంతేగాని తత్వం వేరుగా చెప్పట్లేదు నేను కాళీ తత్వాన్ని. కింద ఉంటే ఖాళీ అయింది. అమ్మవారు లలిత అమ్మవారు అందుకే సహస్రనామాల్లో అమ్మవారి దగ్గరికెళ్ళిన అన్నీ మహా, మహా, మహానే వస్తాయి. అన్నిటికి ఆమె కింద నాకిక్కడ ఏదో వజ్రం దొరికిందంటే, ఆ వజ్రం కంటే ఇంకా పైన మణిద్వీపంలో చాలా ఉన్నాయి. ఇది ఆరిజిన్, ఇది మొదలు అని. ఇక్కడి నుంచి జారి నీకు కింద భూమి మీద పడిద్దిరా అంటుంది. ఆ మణి పట్టుకొని ఇదే మణి అంటే ఎట్లా? ఇది ఇంతే ఇంకో మణి లేదంటే ఎట్లా? అది చెప్తున్నాడు. మహా కారణం ఇదైతే మహాకారణం దీనికి కారణానికే కారణం ఆయన మహాకారణ స్వరూపిణి శ్రీ లలితా భట్టారిక అని చెప్తున్నారు కాళీ ఇందులో. అందుకే ప్రశ్న అనేది రాదు. నువ్వు సమిష్టిగా పూర్తిగా ఒకళ్ళ గురించి అర్థమైతే ప్రశ్న ఉదయించదు. వేరుగా నువ్వు ఆధ్యాత్మికము శ్రీ విద్యను అర్థం చేసుకుంటే ప్రతి అడుగు అడుగు నీకు సందేహమే ఉంటుంది. అవునా? ఆజ్ఞా చక్రం అంతా కూడా ఇలా మనం ఆరాధన చేశాం కాబట్టి మనకి ఎన్ని అనుమానాలు వస్తున్నాయి. పరతత్వం అర్థమైందనుకో,
కింద అర్థం చేసుకోవడం ఎంత తేలిక, అవునా? అందుకే మనసెరిగి మనం పూజ చేయాలి అంటారు. మనసు పెట్టి చేయండిరా శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన అన్నాడు. ఆ శ్రద్ధగా మనసు పెట్టి ఏమా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు గురువు గారు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడో అనేది కనీసం అక్కడన్నా ఆ గంట 2 గంటలు ప్రశాంతంగా విను. ఇవే నీ వరాలు, అమ్మ ఇచ్చే వరాలు. కష్టపడ్డావుగా, మరి వరం ఇచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు ఆగాలి కదా. సినిమా టికెట్ల కోసం గంటలు గంటలు ఎదురు చూసావే, అవునా? అవునా? మరి అమ్మవారు వరం ఇచ్చేటప్పుడు ఆగాలి కదా, ఓపికగా ఉండాలి కదా. ఇచ్చిన తర్వాత కదా నువ్వు. ఇవ్వకముందే దేవుడు లేడు, నాకేం చేయలేదు, ఎందుకు డిస్కషన్లు? తొందరపాటు మంచిది కాదు అని చెప్తున్నారు. ఇచ్చేది ఆమె, ఆమె ఎప్పుడైనా ఇవ్వచ్చు. నువ్వు అడిగినప్పుడు ఇవ్వాలని ఏముంది? దీన్నే ఉపనిషత్తుల్లో సంవర్గ విద్య అంటారు. సంవర్గ విద్య, ప్రాణ విద్య అని చెబుతారు. అంటే మంత్రమే సృష్టి రహస్య విద్య అని. సంవర్గ విద్య లేదా ప్రాణ విద్య లేదా ఏమో ఈ మంత్రము ఇదే సృష్టి రహస్యము అన్నారు. అంటే ఏంటంటే ఓంకారం నుంచి సర్వ సృష్టి వచ్చింది కాబట్టి మరి అది మంత్ర విద్య అయిందిగా. నువ్వు చెప్తున్నావు కదా, ఓంకారం నుంచి 84 లక్షల జీవరాశులు పుట్టాయండి అన్నావు, కరెక్టే. మరి ఇవి ఎక్కడి నుంచి పుట్టాయంటే నాదము నుంచి పుట్టాయండి. ఆ నాదం ఎవరండి? ఆ ప్రాణము, మహాప్రాణం. నాదము నుంచి ప్రాణం వచ్చింది. ఆ ప్రాణస్వరూపిణి ఎవరు? సో అందుకే ఇది సంవర్గ, అవునా? పైన ఒకటి ఉన్నది మహాకారణం, ఆ మహాకారణం నుంచి ఈ సృష్టి కారణం అనేది వచ్చింది అని సంవర్గ విద్య. సో పైనది పట్టుకుంటే ఈ సంవర్గ విద్యలన్నీ, ఈ మాయా విద్యలన్నీ, ఈ మాయను అంటే దీన్నే తరింపజేయటం అన్నమాట అమ్మవారు. చాలేరా పైకి రా అంటుంది, అవునా? ఆటలు జాలే, మాయలో అన్ని శాశ్వతం అనిపిస్తాయి కదా, అసలైన శాశ్వతం ఏంటో చూపిస్తానని. సంవర్గ విద్య, ప్రాణ విద్య. ఈ శరీరమే దేహం నాది, నేను ఎప్పుడు ఉంటాను, 100 సంవత్సరాలు ఉంటాను, ఎప్పుడు ఉండాలి, ఎవరు పోయినా కూడా నేనే ఉండాలి. రావణాసుడిలో కోరికలు కోరుకోవటం కాదు కదా, పుట్టినవాడు గిట్టగమానుడు. సో ఇది కాదురా, దీనికి మహాకారణం విద్య ఒకటి ఉన్నది, అదే మంత్ర విద్య. ఆ మంత్రమే నాదము, నాదము నుంచి ఆ నాదమే జ్యోతి, జ్యోతి నుంచి నాదము వచ్చినది, నాదము నుంచి అక్షరము వచ్చినది, అక్షరము నుంచి మనందరం వచ్చాం. సంవర్గ విద్య, ప్రాణ విద్య. నీ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? పక్కింటి వాడు ఇచ్చాడా? ఇవ్వలేదుగా, దేవుడు ఇచ్చాడు. వాడేవాడు నీకు చెప్పడానికి, వాడేవాడు దేవుడు అయింది. వాడు ఎంతలో ఉండాలి, వాడు అంతలో ఉండాలి. మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడు. ఎలా అరై తురై అన్నామంటే నీకంటే ఇంకా చాలా బూతులు వస్తాయి. మనం కూడా అలానే ఆలోచన చేస్తాం కదా. అది చెప్తున్నాడు. సంవర్గ విద్య, ప్రాణ విద్య, మంత్ర విద్య, సృష్టి రహస్య విద్య అన్నాడు. సృష్టిని తెలుసుకోవాలంటే నాదాన్ని పట్టుకో, జ్యోతిని పట్టుకో, ఆత్మని పట్టుకుంటే అన్ని అణువును పట్టుకుంటే సృష్టి రహస్యం తెలుస్తుంది. శ్వాసను పట్టుకుంటే నువ్వు ప్రాణంలో నీ మహాప్రాణంలోకి వెళ్తావు. ఆ మహాప్రాణమే తేజస్సుగా పైకి వెళ్ళిపోతుంది, అమ్మవారిలో లయం అయిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంత ఉంది కాళీ విద్య. సో మంత్రమే ప్రాణ విద్యని తెలుసుకునే అంశమే దశమా విద్యలోని కాళీ విద్య యొక్క తత్వం. ఈ అమ్మవారు మంత్రమే ప్రాణ విద్యాన్ని తెలుసుకునే అంశము. నా ప్రాణమే ఖాళీ అని నువ్వు తెలుసుకో, అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అమ్మో లోపల ఖాళీ అమ్మవారు కాలస్వరూపంగా నా గుండెని లబ్ డబ్ లబ్ డబ్ కొట్టిస్తుంది. అది ఆగింది అనుకో, నేనే మాట్లాడతానమ్మా. అది తెలుసుకో. అందుకే ఇది ప్రాణ విద్య, మంత్ర విద్య, కాళీ విద్య, క్రియా విద్య. క్రియ ప్రాణక్రియ, అవునా? అదే తత్వము. ఈ తత్వము తెలుసుకుంటే చిన్న చిన్న పనికిరాని తత్వాలన్నీ అర్థమైపోతాయి. అర్థమైందా? అది చెప్తున్నారు. చిన్నపిల్లల తత్వం అర్థం చేసుకోవడం గొప్పతనం కాదు, నీ పక్కవాడి తత్వం అర్థం చేసుకోవడం గొప్పతనం కాదు, కాళీ అమ్మవారి పరతత్వాన్ని తెలుసుకోవడం గొప్పతనము. అది తెలుసుకో అంటున్నారు, అంతే కదా. చిన్నపిల్లలు ఎన్నో ఆటలు ఆడతారు. ఆ ఆటలు మేము ఆడామండి అలానే. ఎంత అవిద్యగా ఉన్నా, ఎంత అజ్ఞానంగా ఉన్నా మనకి సంతోషం. ఫోన్లే పాపం వాడి ఆనందం ఆ ఆటలో ఉందని అనుకుంటాం.
మనం అంతా కూడా తత్వం తెలుసు కదా, పిల్లల తత్వం. మనం వాళ్ళలో కూడా పిల్లలని మనం కూడా కలిసిపోతాం. నువ్వు ఆడవు, నీ పిల్లవాడు క్రికెట్ బాల్, అవునా, ఇంకే ఆటలను ఆడుతుంటే స్కిప్పింగ్ చేస్తుంటే నువ్వు తల్లి కూడా చేస్తుంది, పిల్లవాడు ఆనందం కోసం. అంత అదేందమ్మా నీకు ఇంత వయసు వచ్చి ఇలా చేస్తున్నావు, నీకు నీ పిల్లలకి ఇదే తేడా లేదా? అయ్యా ఏమంటాం, ఎవరు అనరు. కానీ మనం కలిసిపోవాలి. సాయిబాబా కలిసిపోలే, గోళికాయలు ఆడాడు. మరి ఏంది అక్కడ సీట్లో కూర్చుంటేనేమో గొప్ప గొప్పవి చెప్తావు, ఇక్కడికి వస్తేనేమో చిన్నపిల్లలతో గోళికాయలు ఆడుతున్నాడు, ఈయనేం గురువురా? ఇది కాదు తత్వము, పరతత్వము తెలుసుకో అంటున్నారు అక్కడ. సాయిబాబా తత్వము తెలుసుకో, అది అదే అవధూత లక్షణం అని. అటువంటి వాళ్ళకి అమ్మవారి లోకంలో అడుగు పెట్టే అవకాశం. ఓకే, ఓంకారాన్ని బిగ్గరగా చెప్పే ఉద్గీత విద్య ఇది. ఓంకారాన్ని గట్టిగా చెప్పి ఉద్గీతము అంటారు. అవునా, ఉదాహరణ ప్రాణము అంటే ఉత్, పైకి తీసుకెళ్లే ప్రాణం. ఉద్గీత అంటే గట్టిగా చెప్పడం, ఓంకారం ఓం అని. ఉద్గీత విద్య ఇది. ఇప్పుడు మనకి కళ్యాణంలో కూడా ఉద్గీత, పెళ్లిళ్ళలో మంత్రాలు చదువుతారు కదా, మన అన్ని కార్యక్రమాలు ఉద్గీతలు ఉంటాయి కదా, గృహప్రవేశాల్లో, సత్యనారాయణ వ్రతాల్లో ఇదంతా ఉద్గీతం. శాంతి మంత్రాలు, ఇది ఏంటది పుష్ప, ఈ పుష్పం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మంత్ర పుష్పాలు, ఇవన్నీ కూడా ఉద్గీత విద్యలు. ఇవన్నీ రూపమే అమ్మవారు అంటున్నాడు, కాళీ స్వరూపం. అది కూడా కాళీ స్వరూపమే. మాయను పుట్టించేది కాళీయే. నువ్వు పుట్టావంటే నీతో పాటు ఆమె కూడా మాయలోనే పుట్టిస్తోంది. ఆమె మాయ, మహామాయ స్వరూపము కాళీయే. మాయను పెంచేది కాళీయే, నీలో మాయను పెంచేది కూడా కాళీయే. మరి బంధం బంధం అంటే ఏడుస్తున్నాం కదా మనం, ఇదంతా మాయ కదా. ఇవాళ ఉండి రేపు పోయే బంధం ఎందుకమ్మా నీకు, అది శాస్త్రం అని అనుకుని నువ్వు ఆ మాయలో ఉన్నావు అని చాలా మంది మరి అంటారు కదా. అవునా, మాయను సంహరించేది కూడా కాళీ, నేను చంపేసేది కూడా, నీ శరీరాన్ని పతనం చేసేది కూడా ఆ మహాకాళి స్వరూపమే అని. దాన్నే ఖడ్గము అంటారు. కాంతి ఖడ్గము అంటే ఖడ్గమాల చెప్పాను కదా. ఖడ్గము అంటే కాంతి ఖడ్గము, కాంతి ఖడ్గము అంటే మంత్ర ఖడ్గము, మంత్ర ఖడ్గము అంటే ప్రాణ ఖడ్గము అని. నీ ప్రాణం, ఆ ఖడ్గం నీలో ఉన్నంత వరకు నువ్వు బతుకుంటావు. ఆ ఖడ్గం తీసేస్తుంది అంటే తేజస్సు తీసేస్తుంది, చైతన్యం వెనక్కి వెళ్ళిపోతే నువ్వు శవ అవుతావు అని చెప్తున్నారు. ఖడ్గ. సూర్యకిరణాలు ఎలా ఉంటాయి మిట్ట మధ్యాహ్నం, ఖడ్గ. చెమటలతో మనం ఎలా ఉంటుంది మంట, అది ఆ తత్వంతో అర్థం చేసుకోవాలి ఖడ్గమాలంటే. సూర్యకిరణం ఎలా ఉంటుంది ఎండాకాలాల్లో, వేసవి కాలంలో తీక్షణమైన ఎండలో నేను గంట కూర్చోబెడితే కాళ్ళు ఎలా కాలుతుంటాయి, ఖడ్గములా చెక్కేస్తుంటాయి కాళ్ళని, నేల అంత వేడిగా ఉంటుంది. ఖడ్గ అంటే అదనమాట, తేజస్సు అని. అంతేగాని తెలియని వాళ్ళు ఏంటి, నిజమైన కత్తులు నూరి అది పట్టుకొని డ్యాన్సులు చేస్తుంటారు. అది తత్వం తెలియదు వాళ్ళకి. అవునా, హోలీ పండగకి, దీపావళి పటాకాయలు కాలుస్తాం, అన్నిటికీ పటాకాయలు కాలుస్తాం. ఎందుకు కాలుస్తున్నాం ఏమిటనేది తెలియదు, తత్వం తెలియదు. ఏవో నా ఆనందం నేను కాలుస్తున్నాను, డబ్బుకి పోయింది పోయి తెచ్చుకున్నాను కాల్చాను అంటే. చావుకి పటాకాయలే, పుట్టినా పటాకాయలే, పండగలకి పటాకాయలే. అవునా, అది అసలు అర్థం పర్థం లేకుండా అన్ని పండగలు కలిపి కలగూపు గంప అంటారు. వెజిటేబుల్ బిర్యానీలా పండగలు చేసుకుంటున్నాం. అందుకే పూర్వం ఏంటి, పప్పు ముందు చూడండి, అబ్బా ఎప్పుడు అబ్బా ఇంకా 16 ఐటమ్స్ వాడు ఒక్కొక్కళ్ళు వచ్చి గంటలతో వేస్తూ ఉంటారు. అలా అందరూ పక్క వాడు తింటే గానీ మనం తినలేము. అవునా, ఇప్పుడు చెప్పండి మరి మీరేమంటారు? సో ఏం చేసినా అర్థం పర్థం ఉండాలిరా, ఏమిటిది. అవునా, వేళాపాడా లేకుండా ఏది పడితే నీకేం తోస్తే అది చేయకు అని. తత్వం తెలుసుకొని, ఆ తత్వం తెలుసుకోవటం వల్ల నీ హద్దుల్లో నువ్వు ఉంటావు. లేకపోతే పిచ్చివాడు అంటారు, ఏంటండి అర్ధరాత్రి లేచి పటాకాయలు కాలుస్తున్నాడు నిద్ర లేకుండా. ఏమోనండి వాడి ఇంట్లో ఏదో శుభవార్త అయిందట, అర్ధరాత్రి 1 గంటకి తెలిసిందట, పటాకాయలు కాలుస్తున్నారు. ఊరుకుంటారా పక్క వాళ్ళు? న్యూసెన్స్ కదా ఇది, భయపడిపోరు? సంవత్సరానికి వింటాం మనం పటాకాయల శబ్దం, ఎప్పుడు పడితే అప్పుడు వింటే ఎలా ఉంటుంది, అర్ధరాత్రి గుండె అదిరిపోతుంది. అది చెప్తున్నాడు, తత్వం తెలుసుకుంటా వెధవల్లారా అని. సో మాయను సంహరించేది కాళీయే, దాన్నే ఖడ్గము అంటారు. మంత్రశాస్త్ర, యోగా శాస్త్ర, ధ్యానముల యందు
నిష్ణాతులైన యోగులు ఈ ఖడ్గాన్ని తేజస్సుగా ధరిస్తారు. అమ్మవారిని, కాళీ అమ్మవారిని తేజస్సుగా ధరిస్తారు అని, ఈ తత్వాన్ని తేజస్సుగా ధరించి కూర్చుంటాడు క్రీం అంటూ. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాకు ఆ తల్లి యొక్క తత్వం తెలుసు. ఆ తత్వాన్ని పెట్టుకున్నప్పుడు నా ధ్యానము, యోగము అన్నీ పండుతాయి. ఎందుకంటే అక్కడ సంకల్పాలు లేవు, మనసు లేదు. పరతత్వాన్ని నేను అకలింపు చేసుకుని ధ్యానం చేస్తున్నా. అంతా నేనే ఉండి ధ్యానం చేస్తున్నా అన్నప్పుడు స్వ ఎక్కడుంది? స్వ లేదు. అది ధరించి ధారణ అంటే అది పాతంజలి యోగా సూత్రాల్లో ధారణ చేయటం అంటే అటువంటి పరతత్వాన్ని ధారణ చేసి నువ్వు ధ్యానము చేయి, యోగము చేయి, పూజ చేయి, వ్రతం చేయి, నోము నోచు అని చెప్తున్నారు. ఆ తేజస్సుని ధారణ చెయ్యి అని, ఆ తత్వాన్ని. ఈ ఖడ్గాన్ని తేజస్సుగా ధరిస్తారు అంటే మంత్రదీప్తి, మంత్రాత్మ రెండిటిని కూడా ఖాళీ అని తెలుసుకోవటమే మంత్రదీప్తి. నీ మంత్రం పండుతోంది అన్నప్పుడు ఆ దీప్తి, దీపం వెలిగించినప్పుడు చిన్నగా వెలిగి పెద్ద దీపం అవుతుంది. దీప్తి అంటే అదనమాట. ఆ మంత్రమే పెద్దగా అమ్మవారి రూపంలో నీలో వస్తుందని మంత్రదీప్తి. మంత్రాత్మ, నీ ఆత్మయే మంత్రం. అవునా? అన్ని మంత్రాలు మనసులో పండవు, ఆత్మలోనే పండుతాయి. అర్థమైందా? అందుకే మనసుని తీసుకొచ్చి ఆత్మలో లయం చేయమని. కాశీకి వెళ్ళాము అంటే అక్కడ పోయి దర్శనం చేసుకోవటం కాదు, గంగలో కలపటం అంటే ఈ మనసు అనేది మాయ. దీన్ని నేను గంగలో వదిలేస్తున్నాను, ఆత్మలో వదిలేస్తున్నాను అని. ఇక ముందు నుంచి నేను ఆత్మబహుడిని, నన్ను తిప్పు స్వామి ఎక్కడ తిప్పినా అని వరం. అంతేగాని వంకాయ వదిలాను, టెంకాయ వదిలాను అని కాదు అక్కడ పోయి. అవునా? కాయ వదిలాను. నా ఉద్దేశంలో కోరికలు కానీ కాయములు అంటే దేహ భ్రాంతి వదలమని. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తున్నాం, నేనేమంటాను, మనసునే ఆత్మలో లయం చేసేయి, తర్పణం వదిలేయి. ఎందుకంటే ఇంకేం కావాలి నీకు? తర్పణం. నాకు మనసు లేదు అంటే సంకల్పం లేదు. సంకల్పం లేనప్పుడు కర్త కర్మ క్రియ అనేవి లేవు. ఏం చేయాలి? ఎవరిని ఉద్ధరించాలి ఇప్పుడు నేను పోయి? అట్లా అన్నమాట. వాడే అవధూతగా తిరుగుతాడు భూమి మీద. వాడే బ్రహ్మచింతనతో ఉంటాడు. చివరికి బ్రహ్మాన్ని చేరుకుంటాడు అని దీని తాత్పర్యం. చాలా అదే మంత్ర ప్రాణమని తెలుసుకోవటమే మంత్రకాళీ విద్య యొక్క ఉపాసనా లక్షణము. ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే మంత్ర ప్రాణమని అంటే క్రియాయోగాల్లో ఉదాన ప్రాణాన్ని పుట్టించి ఆత్మని తీసుకెళ్ళి, అవునా, ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుగా చేసుకోవటం అనేది ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క దాని యొక్క లక్షణము కూడా. అంటే ఆ మంత్ర ప్రాణం అని తెలుసుకోవటమే మంత్రకాళీ విద్య. మంత్రకాళీ విద్య అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క లక్షణము, ప్రాణము, చైతన్యము, క్రియాశక్తి అన్నది తెలుసుకున్నవాడు అదియే కాళీ యొక్క లక్షణాలు. అంతేగాని నువ్వు అనుకున్న లక్షణాలు కావురా నాయన. నేలకి నుంచి రక్తం గారుతుంది, ఖడ్గం పట్టుకుంటుంది, పుర్రెలు వేసుకుంటుంది, ఈ తత్వంలో కాదు అని దాని వెనక ఉన్న తత్వం చెప్తున్నారు. ఈ పుర్రెలన్నీ కూడా మనందరం ఎప్పుడో అప్పుడు మరి తవ్వకాల్లో మన పుర్రెలే బయటకు వస్తాయి కదా, అది ధరించిన ఉన్న ఖాళీ అన్నమాట. అంటే ఏం చెప్తోంది ఇండైరెక్ట్ గా మనకి? సృష్టి, స్థితి, లయ నేనే అని చెప్తోంది పుర్రెలు ధరించి. నీ గురువు గారు నీకేం చెప్తున్నారో అది నేనే పలుకుతున్నాను ఆయన నుంచి అని దాని అర్థం అన్నమాట. అక్కడ ఆయనకి శక్తిని ఇచ్చింది కూడా నేనే. మరి అంతే కదా, గొంతు మరి ఆ టైంలో నేను చెప్తున్నప్పుడు అంతా నా శరీరం అంతా కూడా అలా పెడుతుందన్నమాట, వరం ఇస్తుంది. ఏమి కాదు చెప్పు అంటుంది. ఆమె గురించేగా చెప్తాను. పక్కవాడి విషయం వస్తే గొంతంతా పట్టేస్తుంది. అమ్మవారి గురించి అమ్మవారు చూసుకుంటుంది, శరీరం ఆమెది, ఆమె ఎలానే నడుపుకుంటుంది. అలా నేను చెప్తాను. అందుకే నాకు మెడబట్టింది, గొంతు పోయింది, ఇట్లా ఇవన్నీ కారణాలు. ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ సరి చేసేస్తుంది. నన్ను బాధ పెట్టదు అమ్మవారు. ఉన్నమాట చెప్పాలి కదా. సో అటువంటి కాళీ ఈ అమ్మవారు. అంటే దశవిధ ప్రాణాల్లోనూ ప్రాణ అన్న దాని యొక్క లక్షణం ఇక్కడ చెప్పబడిందని రహస్యము. 10 ప్రాణాల్లో ఉదాన ప్రాణశక్తి, క్రియాశక్తి ఏదైతే ఉన్నదో, ఆత్మగా ఉన్నదో, అది చైతన్యము కదా.
ఆజ్ఞాచక్రంలో నేను దేవుని చూశాను, ఆజ్ఞాచక్రంలో నా కాంతిని చూశాను అన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో అది ఏ ఈ కాళీరా. ఇదే ప్రాణ విద్య గురి, ప్రాణ రహస్యం తెలుసుకోవడమే ప్రాణ విద్య. సో లక్షణం ఇక్కడ చెప్పబడిందని రహస్యము. ఆ రహస్యం ఇక్కడ చెప్పాం మేము అని. సో మరి అమ్మవారు ఎలా కనిపిస్తుంది అంటే ప్రాణాన్ని పట్టుకుంటే ఆ క్రియాశక్తి మహాకారణ బిందువు ఏదైతే ఉందో అక్కడి నుంచి మరి ఖాళీ ఉంది కదా. అప్పుడు నీకు మంత్రం పండటం కానీ నేను తీసుకెళ్లి సహస్రార కమలంలో మంత్ర ఫలం అనేది ఇస్తుంది. అటువంటి వాళ్ళకి మంత్ర ఫలం అనేది ఉంటుంది, దర్శనం అనేది ఉంటుంది, వరం అనేది ఉంటుంది. వాళ్ళు ఆమె ప్రత్యేకంగా ఏ శక్తి ఆమె వాడికి ఇవ్వదు. నువ్వేం నేనే నువ్వు అయినప్పుడు నువ్వేం చెప్తే అదే జరుగుతుంది పోరా. అదే వరం. అందుకే గురువాక్. గురువు ఒక వాక్ ఆయన్ని బాధ పెట్టడం కానీ ఆయన్ని ఏదన్నా ఇలా ఆయన వాక్ ఏదైతే ఉందో అదే సత్యం అవుతుంది. అంతేగా. అవతార పురుషులు కూడా వాక్కు మీదే కదమ్మా మహాభారతం జరిగింది. భగవద్గీత ఒక్క వాక్కు మీదే కదా మహాభారతం జరిగింది. రాముడు ఏమిటి పితృవాక్య పరిపాలకుడు అని చెప్పేసి ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టుగానే కదా రామాయణం అంతా నడిచింది. అందుకే అది అంత గొప్పగా అది వర్ధిల్లింది. అట్లా చెప్తున్నాడు ఆయన. మనం అలా ఉండగలుస్తామా రాముల వారిలా? ఇవాళ నిజం చెప్పామంటే రేపటి నుంచి వారం రోజులు అబద్ధం చెప్పి బతుకుతాను స్వామి అంటాం. నిజం ఎప్పుడో ఉపయోగపడుతుంది. అవునా? కరేపాకు లాంటి వాళ్ళు. సత్యం అనేది కరేపాకు లాంటిది. అవసరమైతే ఏదో టేస్ట్ కోసం 2 రెమ్మలు వేస్తాం అంతే చారులో. మరి లేకపోతే ఎలా? రుచి రాదు. కొద్దిగా సత్యం ఉంటుంది, కొద్దిగా అసత్యం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా పూర్తిగా నీకేం వాగ్దానం చేయట్లేదు కదా. అవునా? వాళ్ళు ఉన్నంత వరకు తర్వాత ఇంకోటి వస్తాడు ఇది తీసేసి వాడు పెట్టుకుంటాడు. అట్లా అన్నమాట చెప్తున్నారు ఇక్కడ. మరలా అన్నిటినీ తెగ్గొట్టి ఉదానముగా మార్చి అది కూడా ఖాళీ. నువ్వు క్రియాయోగం చేస్తున్నాను స్వామి, అన్ని దశ విద్య ఇవన్నీ తెగ కొట్టుకోవటం అంటే మూలాధారము, స్వాధిష్టానం, మణిపురం, దహరం దగ్గరకు వచ్చి ఆత్మని నేను ధ్యాన దీపికలో చెప్పాను కదా, అవన్నిటిని కూడా తెంపి నిన్ను నీ ఉదాన ప్రాణాన్ని ఆత్మని మూడో కన్ను దగ్గరికి తీసుకొచ్చే తెగ్గొట్టడం కూడా అమ్మవారికి ఆ చేతన అవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఒక గొడ్డలి ఇచ్చాను. ఓ పెద్ద చెట్టు ఉంది. నరకమ్మ అంటే ఏం నరుకుతాను? నేను ఒక్కదాన్ని ఎప్పుడు నరుకుతాను స్వామి ఇది? నేను వేసే దెబ్బలకి అది విరిగిపోతుందా? నా వల్ల కాదు, ఇంకో 4 పిలవండి అంటావు. అవునా? అలానే ఆ తెగ్గొట్టడం కూడా అమ్మవారే కాళీ. ఖడ్గము తేజస్సుతోనే అది తెగుతుంది. అంటే మంత్రముతోనే తెగుతుంది. నువ్వు చెయ్యరా, నేను మిగతా నేను చూసుకుంటాను అంటుంది అని దీని అర్థం. తెగ్గొట్టి ఖడ్గమై పైకి తేజస్సుగా నేను తీసుకెళ్తాను అంటుంది. నేనే నరుక్కుంటూ వస్తాను మూలాధార, స్వాధిష్టాన, మణిపుర దహరాలన్నీ. ఇప్పుడు ఏముంది వెనక్కు చూసుకో అంటుంది. ఏమి లేదమ్మా శ్మశానాలు ఉన్నాయి అంతే. ఇక పదా పైకి. నువ్వేం చేస్తావు? అమ్మో నేను అన్ని చేయలేనమ్మా, అన్ని పనులు చేయలేనమ్మా. మరి అందుకే కదా ఖాళీ అంటే కరుణ. ఆ కరుణతో ఆమె లయంలోకి తీసుకెళ్ళిపోతుంది. అది కూడా చెప్తున్నాడు. అది కూడా ఖాళీయే అంటున్నారు. ఖాళీ అంటే ప్రాణ రహస్యమని, ఉదాన ప్రాణ రహస్యమని, ప్రాణ జ్యోతి రహస్యమని తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏమని మీకు అర్థమైంది? ఈ కాళీ అమ్మవారు ఉదాన ప్రాణ రహస్యము, అలానే ప్రాణ జ్యోతి ఆత్మగా ఆమె ఉన్నదండి. అలానే ఇవి నేను తెలుసుకున్నాను, నా ప్రాణ రహస్యం తెలుసుకున్నాను. నేను ఇవాళ శ్వాస తీస్తున్నాను, నా గుండె లబ్డబ్ అంటోంది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినా మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా తీసుకొచ్చిన తల్లి ఆ కాళీ అమ్మవారి, డాక్టర్లు కాదు అని. అర్థమైందా? అలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్రాణజ్యోతి రహస్యాన్ని, ఈ జ్యోతి యొక్క రహస్యాన్ని ఏమ్మా, ఈ జ్యోతి రహస్యాన్ని తెలుసుకునే మొదటి విద్యయే ఇది. నీకు అర్థమైంది? ఈ దశమహావిద్యల్లో ఇది మొదటి విద్య. ఇది తెలుసుకోకుండా మిగతావి తెలుసుకుంటాను అంటే ఏబిసిడీలు తెలుసుకోకుండా నేను కవిత్వం రాస్తాను అన్నట్టు ఉంటుంది. ఈ దశమహావిద్యల్లోని కాళీ విద్య ఇది. దశమహావిద్యల్లో కాళీ విద్య ఇది ఆనందఘన వ్యాఖ్య అన్నాడు ఆయన. వారు చెప్పిన దానికి నేను వారి అనుగ్రహంతో దాన్ని నేను సరళంగా మీకు అర్థమయ్యేట్టుగా తత్వాన్ని నేను బోధించాను.
ఎంతమందికి అర్థమైన వాళ్ళందరూ కూడా అర్థం కాని వాళ్ళు, ఇవాళ కాకపోయినా రేపన్నా నాకు మర్నాడు అర్థమైంది గురువుగారు అన్న వాళ్ళకు కూడా, వాళ్ళకి ఆ కాలమే అమ్మవారే ఆజ్ఞ ఇచ్చింది. నీకు ఇవాళ అర్థం కాదు, రేపు అర్థం అవుతుంది అని. అలా నీకు వరం ఇచ్చింది అనుకో. అంతేగాని నాకు నాకు పక్కవాడికి అర్థమయ్యే తెలివితేటలు నాకు ఇవ్వలేదని బాధపడకు. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో ఈ వాక్యములే నిన్ను నడిపిస్తాయి. అదే నీ గురువు నీకు ఇచ్చే వరం. అందుకే కదా మనం వాసనలు పెట్టుకొని వస్తాం. ఏమొస్తాయి? వాసనలు వస్తాయి. నేను అటువంటి వాసనలు మీకు మిగులుస్తున్నాను మీ జీవితాల్లో. ఇక మీరు మీ పుణ్యాన్ని బట్టి, మీ యొక్క దీన్ని బట్టి, తపో ఫలాన్ని బట్టి, ఈ విద్యలోనే మీరు అసలైన ఫలం పొందాలనే నేను కోరుకుంటాను. కానీ అమ్మవారు మరి భగవంతుడు ఇచ్చేలా ఉందో తెలియదు కదా. సో ఇట్స్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్స్ విల్. ఇక్కడికి కార్య విద్య సమాప్తం నాన్న.